పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు అంటారు. కానీ తల్లి బతికుండగానే నరకం చూపించే కొడుకులను ఏమనాలి? నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన ఆ తల్లి కన్నబిడ్డల ఆదరణ లేక దిక్కుతోచని స్థితిలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరులో లచ్చవ్వ అనే వృద్ధురాలు నివసిస్తోంది. 10 సంవత్సరాల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. దీంతో లచ్చవ్వ కొడుకులు బాలయ్య, శ్రీనివాసులు ఉపాధి కోసం ఇతర గ్రామాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో సుమారు 10 ఏళ్ల క్రితమే లచ్చవ్వకున్న పెంకుటిల్లు కూలిపోయింది. దీంతో ఆమె కూతురు వద్ద ఉంటోంది. 6 రోజులు ఇండ్లు ఉండబట్టి అంతకన్నా ముందుకున్న బిడ్డ ఇంటికన్నా తిన్నా ఉన్నా వాళ్ళకు మెసలు వస్తలేదు. 2 రూములు చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు నా కొడుకులు దాదాక 6 నెలలు 10 ఏళ్ళ నుంచి వెళ్ళి నా అల్లుడు బిడ్డని చూసుకున్నారు. లగ్గమైతే తోలకపోయినరు. 2 నెలలు చెర్రు 1 నెల ఉంచుకున్నారు. వెళ్ళగొట్టినరు సారు. ఇక అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గరనే ఉంటున్నా. వాళ్ళే వండి పెడుతున్నారు. వాళ్ళ దగ్గరనే తింటున్నా. నన్ను కానేటోళ్ళు లేరు. అయితే కూతురు పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండటంతో తనను పోషించాల్సిందిగా కొడుకులను వేడుకుంది లచ్చవ్వ. కానీ వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది లచ్చవ్వ. సార్లు కూడా ఫోన్ చేస్తే కూడా మాకు అమ్మ అవసరం లేదు, ఆ జాగ అవసరం లేదు అన్నారు. ఇక మా అల్లునికే రాసిచ్చి ఆయన దగ్గరనే బతుకుతా అని ఉన్నా సార్. బంగారం ఉన్నదా ఏమన్నా అంటే బంగారం లేదు సార్, ఎండి లేదు సార్, ఏమన్నా పైసలు ఉన్నాయని అడిగారు. పైసలు లేవు సార్, నా దగ్గర ఏం లేదు సార్, ఇంతే బతుకుతున్నా సార్, మీ కాలు మొక్త ఏదన్నా చేయండి, వాళ్ళని పట్టించి తెప్పించి ఏదన్నా ఒకటి చేయండి సార్ అని 4 మాటలు ఇట్లా దండం పెట్టినా పట్టించుకోలేదు సార్. లచ్చవ్వ కష్టానికి చలించిన గ్రామస్తులు, మాజీ సర్పంచ్ కలిసి గ్రామ పంచాయతీలో ఓ గదిలో ఆశ్రయం కల్పించారు. వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడ ఉండే పరిస్థితి లేదు. గ్రామస్తులం అందరం కలిసి ఇక్కడ ఆఫీసులలో రూమ్లో వండుకొని ఉండమంటే ఉంటుంది. నాకు ఫోన్ చేస్తే రాలేదు. అతడు అల్లుడు బిడ్డ వాళ్ళు దాతున్నానే వాళ్ళని నోటికొచ్చినట్టు తిడుతున్నట్ట. వాళ్ళు మీరు పెట్టకుండా మీరు చదువుకుంటే మీరు అని. ఇక ఆమె పరిస్థితి ఎట్లా అని మేము ఊరోళ్ళం చూసి అది కాక ఆఫీసులో రూము ఇచ్చి అదైనా 10 రోజులుగా వృద్ధురాలు గ్రామ పంచాయతీలో ఉన్నప్పటికీ కన్నబిడ్డలు స్పందించలేదు. దీంతో ఎప్పటికైనా అధికారులు స్పందించి కుమారులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఏడాది తెలుగు